ఆంగ్లం. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి గోల్డ్ గురించి ఎక్కువ మెజారిటీ ప్లాట్ అన్నమాట. మైనింగ్ గురించి 1850s బ్యాక్గ్రౌండ్ లో సెటప్ చేసుకున్నారు. అండ్ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి మెయిన్ దాంతో పాటు ఈక్వాలిటీ గురించి కూడా మూవీలో అయితే మనకి చెప్తారు. అండ్ అలాగే మూవీలో హైలైట్ థింగ్స్ ఏమనుందంటే విక్రమ్ గారు ఆయన రెగ్యులర్ గా ప్రతి ఫిలిమ్స్ నుంచి ఒక యూనిక్ వే గెటప్స్ తోటి మనకి ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇప్పటి వరకు మూవీ సైడ్ నుంచి వచ్చిన కంటెంట్ చూసుకుంటే మనకి చాలా ప్రామిసింగ్ అని అనిపించింది. అండ్ నేను రీసెంట్ టైమ్స్ లో చూసి బాగా రియాక్ట్ అయిన ట్రైలర్ లో ఇది కూడా ఒకటి. అండ్ ద ఫిలిం మొత్తం కూడా మనకి ఆ సెటప్ కానివ్వచ్చు, అక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఒక యూనిక్ కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేని డిఫరెంట్ రోల్స్ లో మనకి విక్రమ్ గారు ఎప్పటికప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. అండ్ ఇంకా మీకు అదే ఫ్లోవెంట్ లో ఒక డ్రామా ఫిలిం ని కానీ మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్ గా ఇది మీకు వర్త్. డ్రామా ఫిలిమ్స్ ని ఎంజాయ్ చేస్తే మాత్రం వెళ్ళి సరదాగా థియేటర్ లో చూసేయండి. ఒక యూనిక్ అండ్ సినిమాటిక్ లిబర్టీని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఫిలిం. అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వచ్చేస్తే మూవీలో స్క్రీన్ ప్లే అండ్ అలాగే రన్ టైం కూడా మనకి ఎక్కువ ఉండదు. ఎక్కడ కూడా చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది. అండ్ అలాగే వాళ్ళు క్రియేట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మూవీకి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి మనకి రివోల్వ్ అవుతున్న అక్కడ స్టోరీ పరంగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది రన్ అవుతుంది. సాంగ్స్ కూడా మనకి 2 సాంగ్స్ ఉంటాయి. అవి కూడా చాలా స్పేస్ లో వెళ్ళిపోతుంటాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపించదు మనకి. మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క నేచురల్ యాక్టింగ్, వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా ఎక్కడ కూడా ఓవర్ హైప్ డోస్ వెళ్లకుండా మనకి లిమిటేషన్స్ తోటి అయితే వెళ్తుంది అనమాట. డెఫినెట్ గా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వెళ్ళి చూసేయండి.